విషయానికే పాపం ఉలికెత్తిపోతురు కదా, పాపం ఆయన రాలేదు అంటారు, బయటకు వస్తేనేమో ఇదిగో అంటారు. ఏంది అసలు పొద్దున్న లేస్తే కేటీఆర్, కేసీఆర్, హరీష్, ఈ 3 నామజపం లేకుండా వ్యవస్థ ముందుకు పోవట్లేదు. సోషల్ మీడియాలో అదే బాధ పాపం. ఎందుకు ఏం చేయలేక, ఎందుకు కనీసం మనం వద్దు అంటే ఆ పేరుని మరిపింపజేయాలనుకున్నప్పుడు వద్దు, ఆ పేరుని తీసేయాలనుకున్నప్పుడు రోజు వీళ్ళే నామజపం చేస్తున్నారు కదా. అదే చెప్తాను, ద మోర్ యూ పర్సిస్ట్ ఇట్ విల్ రెసిస్ట్ అని. ఇప్పుడు మనకి ఒరిజినల్ క్యాపబిలిటీతో మనం పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాం అనుకో, ఆద్యంతం కష్టం ఉండదు. పాత గవర్నమెంట్తో నాకెందుకు నేను చేయాలని చెప్పాలి, వెళ్ళాలి. నిజంగా ఈ గవర్నమెంట్కి నాకు కాలేజీ ఆడట్లే, కేంద్ర ప్రభుత్వం బీజేపీని ఏంటంటారు, ఇది నాకు అర్థం అవ్వట్లేదు. రూపాయి ఇవ్వకుంటాండి అటు నుంచి ఎత్తి కుదయాలి అక్కడ కూర్చొని. ఢిల్లీ ఎలక్షన్ అంటే వాళ్ళతో ఉన్న ఒక ఎప్పటికైనా మనకు పనికొచ్చే అంశం అనేసి ఏం అనలేక ఈ షిండే రాజకీయం అంటే నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు పెద్దానికి తిరగబడి బండి సంజయ్ కూడా బాగా సపోర్టివ్గా ఉంటాడు రేవంత్ రెడ్డికి. జనరల్గా అయితే ఎగిసిపడాలి, కానీ నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు తోలుబొమ్మలాటలలాగా ఓ పక్కన కాంగ్రెస్ అధిష్టానమే వీళ్ళని ఆడిస్తూ ఉంటుంది. వీళ్ళు జస్ట్ సీల్ కవర్ ముఖ్యమంత్రులే. ఎవరు రాజశేఖర రెడ్డి గారు వ్యక్తి రేరెస్ట్గా, కానీ మిగిలినంతా సీల్ కవరే. పోనీ అది అనుకుందాం. ఓ పక్కన ఈ పక్కన అది ఎక్కడో చూడండి, ఎక్కడో పుండు అల్లుడు వైద్యంలాగా వీళ్ళకి కునుకునకమంటే తాటిపండులాగా అక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, ఎన్డీఏ కూటమి. ప్రతిదానికి ఇంటర్లింకే. ఏమనంటే నేను అలుగుతానమ్మా అంటాడేమో మరి, ఈయన మా పల్లెత్తి మాట అంటారులే బీజేపీకి. ఆఫ్టర్ లేకపోతే బండి సంజయ్ చెలరైపోవడం ఏంటి ఇక్కడ? ఏం మాడుతున్నారు వాళ్ళు? ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు. ఇవాళ కేంద్ర మంత్రి పదవిలో ఉన్న మన కిషన్ రెడ్డి గారు పర్యాటక మంత్రిగా గత ప్రభుత్వం ఉన్నాడు. ఒక్క పర్యాటక ప్రాజెక్ట్ తీసుకొచ్చాడమ్మా. గత వారికి 40 కోట్లు వచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వట్లేదు, వెనక్కి పట్టుకెళ్ళిపోయాడు కేంద్ర మంత్రి. ఇదేంటి డమ్మి మంత్రులు నాకు అర్థం కాదు. ఎవడన్నా రాష్ట్రానికి కలో గింజ తీసుకొచ్చి మన మొఖాన్ని పోస్తారు. ఒక్కటి మాత్రం చేసాడమ్మా, లిఫ్ట్ ఓపెన్ చేసిండు అక్కడ సికింద్రాబాద్ స్టేషన్లో. ఇది ఒక్కటే ఆయన చేసిన పని. ఇప్పుడు మళ్ళీ గొల్లు కుంభమేళకు పోయాడు. అక్కడ ప్రయాగరాజ్ అంటాడు, యోగి ఆదిత్యనాథ్ ఇన్ని మంది కోట్లు వస్తే మనకి ఎంత పుణ్యం వచ్చింది మీకేటి తెలియదు. మా పుణ్యం ఏదిరా బాబు, మాకేటి రాష్ట్రానికి రావాల్సింది ₹1 తేరు. కానీ లేదమ్మా, మొత్తం ఉన్నదంతా కాంగ్రెస్ బీజేపీ కదా, 2 నేషనల్ పార్టీలే కదా. రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి ఎంతసేపు డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనంటే గుద్ది తీసుకెళ్ళి బంగాళాఖాతం కలిపేశారా? పోనీ మనకి ఆంధ్రప్రదేశ్ అంటే తీసుకెళ్ళి బంగాళాఖాతం ఇక్కడ చుట్టుపక్కల ఏట్లేమో హుస్సేన్ సాగర్ తప్ప మాకు. మూసీ నది ప్రక్షాళన, హైడ్రా, ఎందుకు ఇవి? ఎవరు కొత్తరించడానికి? వాళ్ళకి వాళ్ళు ఉద్ధరించుకుంటారు కదా. ఇప్పుడు నిజంగా గుడ్ అడ్మినిస్ట్రేషన్ అంటే సింపుల్ లాజిక్ చెప్తారు. ఫస్ట్ ఆర్డీఓని ఇలా పిలిచి, ఆర్టీఓని రిజిస్టర్ అని పిలిచి, మీరు ఏ చెరువులు రిజిస్టర్ చేసినారని ఫస్ట్ వీళ్ళిద్దరిని సస్పెండ్ చేస్తున్నా. బ్యాంకులో ఇన్ని డీవియేషన్ ఉంటే వాడికి లోన్లు ఇవ్వరు కదరా, ఎలా ఇచ్చారు ఈ లోన్లు వాళ్ళని? ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి అన్నిటికీ ఇన్సూరెన్స్లు ఉన్నాయా లేదా? ఈ బిల్డింగ్లు అన్నిటికీ ఉన్నాయి లేవు, వాళ్ళు చెప్పాలి కదా. ఇది మనకి ఒక రిపోర్ట్ బయటికి తీసుకొచ్చి పలానా రిజిస్టర్ని, పలానా ఆర్డీఓని, పలానా ఎంఆర్ఓని, పలానా కలెక్టర్ని మేము సస్పెండ్ చేసాం, ఇది అన్యాయంగా చెరువులు ఆక్రమించి కట్టించేశారు. ఈ బిల్డర్లందరినీ, ఈ 50 మంది బిల్డర్ని ఫ్రీజ్ చేసాం. హెన్స్ ఫోర్త్ వీళ్ళకి 10 years ఏ కన్స్ట్రక్షన్స్ చేయకుండా పనిష్మెంట్ ఇచ్చాం. మూడోది, వీళ్ళు ఇన్సూరెన్స్లతో టైఅప్లు పెట్టి బ్యాంక్, ఈ బిల్డింగ్ ఐసిఐసిఐ సౌలభ్యంతో లోన్లు దొరుకును, హెచ్డిఎఫ్సితో దొరుకునని పెట్టినప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ వీళ్ళ కోల కొడితే డబ్బులు వాళ్ళకి వస్తాయి రాదా ఒకసారి చెప్పండి. వస్తాయి సార్ అన్నారు అనుకో. సెమీ కన్స్ట్రక్షన్, బాబు నువ్వు ఇంత కట్టావు, ఇంత వచ్చింది, నీ డబ్బులు నీకు వస్తాయి, నువ్వేం టెన్షన్ పడకు, నీకు వేరేది ఎక్కడో కొనుక్కో ప్రశాంతంగా, దీనికి బ్యాంక్ లోన్ రద్దు అవుతుంది. ఇది నువ్వు ఒక గజిటీ ఇచ్చి నువ్వు పొక్కలైనర్ పట్టుకుని వస్తావో, గుణపాలు ఎట్టుకొని దోతావో, గుంపు మేస్త్రిలాగా వచ్చి మా నెత్తికి తట్టిచ్చి మమ్మల్ని తెరదేమంటావో చెప్తే మేము వింటాం. ఏ రంగనాథ్ కమాంత్ కూల్చే, తర్వాత అలా బ్రహ్మానందం గారు గుళ్ళు కాల్చిన డిస్కౌంట్ కాల్చేసిపోతే ప్రజలందరూ. ఇది ప్రొసీజర్. ఇది ముందు అవగాహన ఉంటే, ఓ చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు, దాని వెనక ఏంది చెప్పు, హైడ్రా వెనక ఏంది? నిజంగా రియల్ ఎస్టేట్ లో బిల్డర్ని భయపెట్టడానికి, నిజంగా చిత్తశుద్ధితోటి ఇవన్నీ కూడా పరిరక్షించడానికి వాళ్ళే బెచ్చాలు ఆడుకుంటారు అక్కడ ఖాళీగా నాటి. వాళ్ళకి అమరావతికి వెళ్ళక, ఇది అమరావతి ప్లస్ చైన్ ఈక్వల్ టు ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ నవాబ్ అని చెప్పాడు ఆయన వెళ్ళి దావోస్ లో. ఎట్లా ఏడున్నాయమ్మా నువ్వు ఎన్ని చెప్తున్నావు, ఎన్ని స్క్వేర్ ఫీట్లకు పడి ఉన్నాయి సుధా, తీసుకెళ్తాం ఒకసారి కిందకి వెళ్ళి పంచగూడ దాకా వెళ్ళి ఖర్చులో కానీ 20 బిల్డింగ్లు చూపిస్తాను నీకు. ఎందుకు ఇంత దారుణంగా పడిపోవడం రీజన్ ఏంది? ఏడున్నాయి డబ్బులు? ఎప్పుడైనా కేసీఆర్ గారు ఉన్నప్పుడు నువ్వు గమనించుకో, రైతుల కాడికి ఇంత రైతు బంధు ఇది అది ఒక 20-30 వేల రూపాయలు ఆడికి భరోసా ధైర్యంగా ఉండేది. ఆడి పని ఆడి చేసుకునేవాడు, కష్టం నిష్ఠూరం ఏదో ఇది, లేదంటే పిల్లలకి ఏదైనా చదువులకో దేనికో. ఏడున్నాయి ఇక్కడ ఉచిత బస్సు ఎక్కండి, ఏడపోతారు ఇలా గంగలో
ఆడు సర్ది కట్టుకుని వెళ్ళాలి పొద్దున్నే. రియల్ ఎస్టేట్ ఎందుకు దెబ్బతింది? నీకు అది చెప్తున్నాను. ఆడు ఎవడైనా కళ్ళ సోదం ఉన్నదానికి పొక్కలేని పెట్టుకుని కూల్చేసి లేనోడికేమో ఆడే పోనీ అమరావతిలో అయినా కట్టుకుంటాడంటే ఏడున్నాయి ఆడి దగ్గర. ఆడే పెంకులు గడ్డి పెంకులు ఎట్టుకుని ఎరుగుతుంది. మరి ఇది రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు. ఎందుకు అర్థమవుతుంది? మిషన్ ఇంపాసిబుల్ సినిమా చూసి వచ్చాడు, బ్రహ్మానందంలో గన్ను లోడ్ చేశాడు, దడేలు దొరికినట్టు కాల్ చేశాడు. డాక్టర్ రంగనాథ్ గారి ఆధ్వర్యంలో దొల్లగొడి దోప వేశాడు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలో తెలియక ఆ బుద్ధ భవన్ పక్కనే కదా ఆఫీస్ ఇచ్చారు. బుద్ధ భవన్ దాంట్లోనే, అందులోనే ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. వాళ్ళు అలాగే బుద్ధుని చూసుకుని దండం పెట్టుకుని కూర్చుంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే పనిలో ఉంటారు. అంతకని ఇంకేముంటుంది? ఏది ముందల పడతలేదు కదా. ఏది వెళ్తుంది? ఎక్కడికి వెళ్తారు? మొత్తం స్తబ్దుగా ఉండి అన్ని పరిశ్రమలు కావచ్చు, రావాల్సిన ఏమైనా వచ్చుంటే వాళ్ళ చేతిలో సామెత ఉంటుంది, పనిలేనోడు ఏడ్ చేశాడు అంటే పిలితాలు కోరికాడు. ఇప్పుడు మనం ఒక మూసీ నదిని ప్రక్షాళించాలంటే మూసీ నది చుట్టుపక్కల ఉన్న వాటితో ఏటి అవరోధాలు ఉన్నాయి. రోజుకొక మాట కోర్టు ఇలాగ ప్యాన్నీలు కలిపి జల్లుతాం చెల్లుమని. ఏంద్ర మీరు చేస్తున్న పని అని ఏం చెప్తాలి? ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, ఇది సర్వ హక్కులు ఉన్నాయి గవర్నమెంట్కి. ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వమని ఎవరు కాదన్నాడు? అవుతుందా మూసి? అసలు ఏటవుతుంది? మన కళ్ళ ముందు ఇప్పుడు నిన్న యమునా నదికి మొలగడానికి పోతున్నారు. ఆ చెత్త అంతా తీసుకెళ్ళి దాంట్లోనే పోసి యమునా నది ప్రక్షాళన జరగలేదని ఆయన కేజ్రీవాల్ ఓడిపోతే పక్కన వీళ్ళు వెళ్ళి ప్రయాగరాజ్ తీసుకెళ్ళి ముంచేస్తాను అందరినీ మొలగడం రాకడని. కానీ పొంగులేటి చెప్తున్న మాట, రేవంత్ రెడ్డి చెప్తున్న మాట అద్భుతంగా ఉంది. అసలు గురుగారు ఇచ్చారు అక్కడ. ఆ గురుగారు ఏంటి, ఇది మంచి ప్రభుత్వం పైన బౌండరీ మీద రాసి వాళ్ళు నిలబడ్డారు. చదవండి, ఇది మంచి ప్రభుత్వం, నేను మంచి అని చెప్పుకున్నట్టుగా. నీకెవడ బయట చెప్తున్నాను ప్రజలాగమవుతారు కదా. అదే ఫస్ట్ పిలిచి బయట లేట్ అంటారు సార్, అమ్మలక్కలు ఎక్కేస్తున్నారు సార్, మాతో కావట్లేదు, వెనకాల బోర్డు అంటారు. ఇది మంచి ప్రభుత్వం రాచారు ఎవడెవరో మాట్లాడుకొని ఇది మంచి ప్రభుత్వం. అదేట్రా అది ఏటి రాచారు అంటే ఏటి రాసా చెప్పు అని గమనించారు. మంచి ప్రభుత్వం చూసారా ప్రజలు ఏంటంటున్నారు అంతే. అయ్యయ్య ఇంత దారుణమా? దారుణమని నువ్వు అనుకుంటున్నావు. నీకు మళ్ళీ చెప్తున్నాను, చిన్నప్పుడు మీ నాన్న ఏడు చెప్పాడు, అరే అది వేడి ముందర నీళ్లు దాంట్లో చెయ్యట్టకరా అంటే నాన్న తిరగగానే చేయట్టు అర్రే కాలింది అన్నావు అనుకో, పిల్లడు పీకుతూనే పీకడు నాన్న. 2 దెబ్బలు, ఇది కాలి బొబ్బ ఒకటి ఉంటుంది, ప్రజలు అంతే. కానీ వీళ్ళు 2028కి స్కెచ్ చేస్తున్నట్ట కదా. ఏమనే వైకుంఠపాయలే 99 దగ్గర ఎక్కుతారు వీళ్ళు. 98 తర్వాత గుదిబండ ఉంటుంది, పెద్ద పాము తీసుకొచ్చి కింద పెడుతుంది. అది వైకుంఠపాలెం 98 2028 దాకా. కానీ మరి ఈయనేమో ప్రోగ్రెసివ్ రిపోర్ట్ తెప్పించుకున్నాడు. 29 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు, 3 మంత్రుల పనితీరు బాగాలేదు, 3 క్లస్టర్లుగా వివరించిన, ఒకటి రెడ్ జోన్, ఒకటి ఆరెంజ్ జోన్, ఒకటి గ్రీన్ జోన్. ఇంకోటి రంగరాజన్ గారికి ఆయనకి ఇచ్చి మనం ఆయన పేరేంటి హైడ్రా హెడ్ ఉన్నాడు కదా ఆయన పట్టుకుందాం. ఈ ఎమ్మెల్యేలు ఎంతమంది ఇదేరా బిక్కులాడుతున్న గవర్నమెంట్కి. ఇందులో మళ్ళీ నువ్వు క్లస్టర్లు, రెడ్ జోన్లు, బఫర్ జోన్లు, అదే ధైర్యం. నేను ఇందాక చెప్తుంది ఏంటి, ఎవడక్కడ ఓడి ఉంటాడు, ఇట్టే పడి ఉంటాడు, మూడేటి వెళ్ళలేడు కానీ వాటి కానీ అని వెళ్ళిపోవడం. మరి 12 మంది ఎమ్మెల్యేలు ఏమో మరి పొంగులేటి మీద తిరుగుబాటు. ఆయన ఏందో చేసిండు, ఆయన ఫైల్ పట్టుకొని తిరుగుతున్నాడు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో ఫామ్ హౌస్ లో సీక్రెట్ మీటింగ్లు. ఇంకో 25 మంది ఎమ్మెల్యేలు మాకు రేవంత్ రెడ్డి వద్దని జూపల్లి లాంటి మన ఏంది కావాల్సుకొని చేస్తున్నారు యాక్టింగ్. ముఖ్యమంత్రి కేటీఆర్ అంటాడేంది అంటే కేసీఆర్ అంటే టంగ్ స్లిప్ అయినట్టు, ముఖ్యమంత్రి కేటీఆర్ అని అంత పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే కావాలని లేదో మతలబ్ కనబడతలేదు. కొన్ని భవిష్యత్తు కనబడుతూ ఉంటాయి, చచ్చిపోయే ముందు అన్ని ముందలు ఆడుతున్నాయి అన్నట్టుగానే. ఇది మనకి ఎప్పుడైనా సరే గవర్నమెంట్ వచ్చింది, మనం ఏం చేయాలన్నది ఒక ప్రీకన్సీవ్డ్ నోషన్తో ఒక ఎజెండాతో ముందుకెళ్తే ఇది చాలా ఈజీగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి నల్లేరు మీద నడక, కానీ కోరి ముళ్ళేసుకొని దీంట్లో వచ్చి నేను చూసారా ఎంత కష్టపడుతున్నాను అని కష్టపడి చూపిస్తున్నాడు ఆయన. అదే అవసరం లేదు, ఆయన పని ఎంత సులువు అంటే అంత. కానీ ఇంట్లో లాజిక్ ఉందా ఏమనంటే కేసీఆర్ని రెచ్చగొడుతూ ఉంటాడు, ఏంది ఇంకా అంటే అప్పుడు ఒక్కసారి మరి కేసీఆర్ గారికి తెలుసో తెలియదు, ఆయన కృష్ణ గారి ఫేవరెట్. వజ్రాయుధంలో డైలాగ్ ఉంటుంది, రెచ్చిపోతే చచ్చిపోతావు, నీకు చాలాసార్లు చెప్పాను ఆ డైలాగ్. కృష్ణ గారి ఫేవరెట్. అలా రెచ్చిపోతానే కనబడతాడు ఆయన. ఆయన ఎప్పుడు బయటికి రాడు. వచ్చాడు మొన్న వచ్చాడు, ఏమన్నాడు, వాడు పెళ్ళిలో వాడు పీకుతాను అన్నాడు పెద్ద మనిషిగా. ఆయనకి గదమాయించడం తెలుసు, పని చేయడం తెలుసు, పని చేయించుకోవడం అంతకన్నా ఎక్కువ తెలుసు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఒక కేసీఆర్ని కానీ ఒక గుడ్ అడ్మినిస్ట్రేషన్కి నచ్చట్లేదు వాళ్ళకి. అంటే ఫంక్షనింగ్ ఏంటంటే ప్రతిదానికి చంద్రబాబు నాయుడు లాగా నేనే కష్టపడుతున్నాను చూడండి, మీరు చూడాలి లేకపోతే నేను ఒప్పుకొని తూచమ్మా మీరు చూడాలి అని కాళ్ళ మధ్యలో తిరగడం అలవాటు అయిపోయి
ఇప్పుడు గుంపు మేస్తారని ఆయనే చెప్పుకున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు, నేను కాదు. చెప్పుకున్నాడు, అవును. ఆయన ఏంటి చేస్తాడు, పని పరమంటారు, పని చేయండి రా అని చెప్తాడు. ఉమ్. కానీ నేనే తట్టెత్తి ఇచ్చాను చూసారా, నేనే తాపెట్టి ఇలా తాపెత్తి. చేశాను చూసారా అంటే ఎందుకు సార్ అది? కళ్ళ ముందు ఒక 5 ఏళ్ళు పరిపాలన జగన్మోహన్ రెడ్డి, ఓ రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు, మన కేసీఆర్ గారు 10 ఏళ్ళు కనబడరు. ఏంటని సెక్రటరీ వెళ్ళాలా, ఉల్లంఘన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పని చేయించాలి. అదే శానవాడు గారు, నేను వచ్చాను మీరు రాలేదు చూసారా, ఆ రోజు రాడు. ఇవాళ నేను వచ్చినందుకు మీరు అసలు రాడు. ఇవి పనికి వాళ్ళ విషయాలు, టైం పాస్ ఇదంతా విషయాలు. టైం పాస్. వాట్ ఏ గవర్నమెంట్, వాట్ ఏ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్. అవుట్కమ్ ఇవాటికి కూడా నా తాడు ఏది, నా బొంగరం ఏది, నేను తెప్పాలి అంటే తాడు ఇచ్చివాడు సార్ గంట లేట్గా వస్తున్నాడు సార్, బొంగరం ఏది అంటే ఇంకా కొనలేదు అయితే సార్. లాజిక్ ఏమన్నా ఉందా? ఉండదమ్మా. అక్కడ ఉన్న కేసీఆర్ వస్తలేడు బయటకు వస్తలేడు అని ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఉన్న కేటీఆర్ హరీష్ రావు దొల్లగొట్టి దోపం వేస్తుంటే తట్టుకోలేకపోతాను. ఇది మధ్యలో ఆయన కూడా వచ్చి కూర్చుంటే ఏమవుతుంది?